హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించారు. కేసీఆర్ ప్రారంభించిన ఏకలవ్యుడి భవన నిర్మాణం పూర్తి చేయాలని, ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ని యథాతథంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 500 కోట్ల రూపాయలతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, స్థానిక ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించాలని కోరారు. ఏకలవ్యుడి త్యాగం బహుజనులకు స్ఫూర్తి అని, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలి ఏకాదశి నాడు ఏకలవ్యుడి యొక్క జయంతి కూడా ఇవాళ మన ఎరుకల సమాజ సోదరులందరితో కూడా కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్ లో ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం. ఏకలవ్య భవనం తప్పకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఎస్ స్కీమ్, YES అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్ గా తుంగలోకి తొక్కింది. 2-3 సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మీ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టుగా లేకపోవడం చాలా దారుణం. ఈ రోజు ఏకలవ్యుని జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే 60 కోట్ల రూపాయలు 50,000 ఎరుకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టినారో ఆ పథకాన్ని యథాతథంగా, లేకపోతే ఇంకొంత మెరుగుపరిచి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.